ఓం నమో నారాయణాయ. ఓ పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా, నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగఫలం. నేడే నవోదయం, నీదే ఆనందం. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా. స్వాతంత్ర్యం వచ్చెనని సబలే చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్ర్యం వచ్చెనని సబలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగకోయి భారతీయుడా, ఆగి సాగవోయి ప్రగతిదారులా. పాడవోయి భారతీయుడా. అందరు శిష్యులు, గురుగారు ఈరోజు మన విభూతి ఇంకేదో కొత్త పాట పడుతున్నాడు, వెనకాల కూడా అనేక మంది వస్తున్నారు అని అన్నాడు. సత్యనిష్ఠుడు, అవునా, వాడికి ఏదో పాటలే ఆనందంగా ఉంది, అయితే తీసుకురండి ఇట్లా అన్నాడు. ఇటే వస్తున్నాడు అన్నాడు. ఆ పాటతో వెనకాల అనేక మంది జనాలు వస్తూ ఉన్నారు. భూతి ఏం చేస్తున్నావురా అని అన్నాడు గురువు గారు. మీరేం చెప్పిత్రి? నేనేం చెప్పాను ఆయన చెప్తానే ఉంటారు, ప్రతిరోజు ఏమో చెప్తూనే ఉంటారు. గురువు గారు, ఆనందం కావాలనిపించినప్పుడు ఆ ఆనందం తగినట్టుటువంటి ఏదో ఒక వస్తువుని ఎన్నుకోమన్నారా అన్నాను. ఇప్పుడు నాకు ఇది ఆనందం అనిపించింది. అది ఎట్లా ఆనందం అనిపించింది? అలా వస్తూ ఉన్నాను, ఒక రేడియోలో ఈ పాట వినబడింది. ఈ పాట వింటే నాకు ఆనందం అనిపించింది. ఎందుకు? నేను భారతీయుడని గుర్తొచ్చింది. అంతకుముందు నేను ఏదో ఒక సన్యాసినో లేదు ఇంకేమో అలా అనుకుంటూ ఉండేవాడిని. నాకు ఏ కులమో ఏ మతమో కూడా తెలియదు. అయినను ఇప్పుడు భారతీయుడు అన్నాడు ఆ పాటలో. ఓహో, భారతదేశానికి నేను ఒక పౌరుడిని అన్న గుర్తొచ్చింది. ఇలా పాడడం తప్పు లేదు, అది సరిపోయింది. కానీ వెనకాల వాళ్ళందరూ ఎందుకు ఎదుగుకొస్తున్నావు? వెనకాల నేను గమనించలేదు, ఎవరు వాళ్ళు ఇలా చూశారు. అనేక మంది ఉన్నారు అక్కడ. అయ్యా ఎందుకు వచ్చారంటే, గురువుగారు ఇలాంటి పాట పాడి ఇంతవరకు ఈ గ్రామంలో చుట్టుపక్కల ఎవరూ లేరు. అందరూ కూడా వారి వారి కులాలకు సంబంధించిన పాటలు, వారి వారి జాతులకు సంబంధించిన పాటలు, వారి ఇదే అనేక కార్యక్రమాల పాటలు తప్పితే భారతీయుడా అని చెప్పేటటువంటి పాట ఒకటి కూడా కనబడలేదు. ఎందుకు? నేను భారతీయుణ్ణి, భారతదేశపు పౌరుణ్ణి, భారత సార్వభౌమాన్ని కాపాడేటటువంటి ఆ యొక్క గొప్ప శక్తివంతుణ్ణి అని తెలియజేసేటటువంటి ఆలోచన ఎవరు మాకు కల్పించలేదు. మీ వాడు ఆ పాట పాడుతున్నాడు. స్వాతంత్రం, ఈరోజు స్వతంత్ర దినోత్సవం అని ఎండాలు ఎగరేస్తారని తెలుసు, ఏవో పాడతారు. కానీ భారతీయులందరూ ఒక్కటే అని కానీ చెప్పుకోలేదు. నేను తెలుగు వాడు, నేను తమిళ వాడు, నేను కన్నడం వాడు, ఇలా భాషల పేరుతో చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఆ కులము ఈ కులము ఆ కులం అని చెప్పుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ వేరే వేరే కులాలని చెప్పుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని చెప్పుకుంటున్నారు. ఇన్ని అడాలు కనబడుతుందండి. కానీ వీడు మాత్రం మనమంతా ఒక్కటే, భారతీయులందరూ ఒక్కటే, నేను భారతీయుడు అని గర్వపడుతున్నాను అనే విధంగా పాడుతుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. అయినా అది వాడి యొక్క పాటలో ఆశ్చర్యం లేదు. దాన్ని వ్రాసినటువంటి మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీ అంటారు ఆయన్ని. ఆయన మహా సామాజిక సంస్కరణకర్త. ఆయన పాటలన్నీ ఇలాగే ఉంటాయి. అంటే మానవుల్ని మేల్కొల్పి ఉత్తేజనం చేసి ఏకత్వం చూపించేటటువంటి మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కనబడినా చివరకు మనకు వందే మాతరమే గుర్తొస్తుంది. వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలం. కనుక ఇది రాను రాను తగ్గిపోతూ వస్తుంది.
మన భారతదేశము మనమంతా భారతీయులం అనేటటువంటి భావన అనేక మందిలో కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. ఎందుకంటే సంకుచితపు బుద్ధి, మనసు సంకుచితం అయిపోయింది. ఒక పార్టీకో, ఒక రాజకీయానికో, ఒక దానికో దీనికో అల్లుకొని అక్కడి నుంచి ఒక కులానికి ఇంకొక కులానికి అల్లుకొని కుల మత దేశాలు అదే పాడతాడు ఈ పాటలు. ఆకాశం అంటుకునే ధరలక వైపు అదుపు లేని నిర్జోగం ఇంకొక వైపు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు కులమత ద్వేషాలు చెలరేగే నేడు కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించబోయి ఈ పరిస్థితి పాడబోయి భారతీయుడా. అంటే జాతి మత కుల భేదాలు పెరిగిపోతున్నాయి, అవినీతి బంధుప్రీతి పెరిగిపోతుంది అని అద్భుతంగా రాశారు ఆయన. ఆ పాడినటువంటి గాయకుడు అమరజీవి, అమర గాయకుడు, గాన గంధర్వుడే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. దాంట్లో నటించినటువంటి నట సార్వభౌమైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు నటన, తగినటువంటి హావభావాలు, దాని తగినటువంటి గానము, దాని తగినటువంటి సాహిత్యము అలా జరిగింది. కనుక ఆ పాటలో ఉన్న మహత్యం అట్లాంటిది, ఆ పాడిన వారి స్వరంలో ఉన్నటువంటి జ్ఞానం అలాంటిది. కనుక భారతీయులం మనం అని గుర్తుపెట్టుకునేటటువంటి కాలం ఎక్కడ మెల్లి తగ్గిపోకుండా పెంచుకుంటూ పోవాలి. మనం అందరం భారతీయులమే, కానీ నేను ఆంధ్రుడిని, ఆంధ్రుడిలో తెలంగాణ వాడిని, ఆ తర్వాత రాయలసీమ వాళ్ళని, ఆ తర్వాత కొంత అస్తాలు అయిపోతుంది. కానీ అస్తవ్యస్తంగా నేను భారతీయుడని చెప్పుకునేటటువంటి ధైర్యం ఎప్పుడైనా ఒక్కరికైనా వస్తే అది ఆనందం. భారతీయుడు నేను అని చెప్పాలి తప్పితే నేను ఈ కులానికి చెందినవాడిని, ఈ మతానికి చెందినవాడిని, ఈ జాతికి చెందినవాడిని, ఈ ప్రాంతానికి చెందినవాడిని, ప్రాంతీయ భేదాలు, విదే భేదాలు ఏమవుతుంది? జ్ఞానం రావాలి, అందరికీ జ్ఞానం రావాలి. విభూతి నీవు ఏదో చేసినా దాని వెనకాల ఏదో ఒక మంచి జరుగుతుంది అని అన్నాడు సత్యనిష్ఠుడు. గురువు గారు అంతా మీ ఆశీర్వాదం అన్నాడు. నా ఆశీర్వాదం కాదు నైనా, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం లేనిది ఏం జరగదు అని అనగానే అందరూ గ్రామస్తులు ఆనందించి వెళ్ళిపోయారు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.